100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అమెరికా ఇది ఎంత పెద్ద దేశమో ఈ మధ్య కాలంలో అమెరికా అనే పదం పదే పదే అంటే ట్రంప్ ఎన్నికైన తర్వాత మాత్రం అమెరికాకు సంబంధించిన వార్తలు చాలానే వస్తున్నాయి. కానీ ఇది డిఫరెంట్ వార్త, ఇది ట్రంప్కి సంబంధించిన వార్త అసలే కాదు. యాక్చువల్లీ అత్యంత ఘోర విషాద ఘటన జరిగింది. యాక్చువల్లీ ఇది వాషింగ్టన్లోని రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక భారీ ప్రమాదం అనే చెప్పొచ్చు. యాక్చువల్లీ విమానాల రాకపోకలకి సంబంధించి కావచ్చు, ఆర్ చిన్న చిన్న ఏరోప్లేన్స్ కావచ్చు, హెలికాప్టర్స్కి సంబంధించిన సమాచారం ఇది యాక్చువల్లీ. అయితే విమానం అంటే ఎంత పెద్దగా ఉంటుంది, ఎంతమంది ప్రయాణికులు ఉంటారు అనేది కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ విమానంలో దాదాపుగా 60 మంది ప్రయాణికులు ఉన్నారు. అండ్ 4 విమానానికి సంబంధించిన పైలట్స్ కావచ్చు, లేదంటే అక్కడున్న ఎయిర్ హోస్టెస్ కావచ్చు, వాళ్ళ సిబ్బంది 4, 60 మంది ప్రయాణికులు. సో ఒక్కసారిగా విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ ఇది జరిగింది కూడా నైట్ టైంలో. అండ్ ఇంకోటి హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ కూడా లోకల్గా కొన్ని టైమ్స్ మనము చాలా సాధారణంగానే చూస్తూ ఉంటాం. అంటే హెలికాప్టర్స్కి సంబంధించి కూడా ప్రైవేట్ హెలికాప్టర్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా అర్జెన్సీలో తొందరగా వెళ్తాము అన్న క్రమంలో చాలామంది హెలికాప్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అమెరికా కూడా అంతే. అమెరికాలో కూడా అట్లాగే హెలికాప్టర్లో మరి ఎవరు వెళ్తున్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్ వెళ్తున్నారా, లేదంటే ప్రైవేట్ వాళ్ళు జర్నీ చేస్తున్నారా ఏంటా అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇప్పుడు ఈ హెలికాప్టర్ అండ్ ఈ ఏరోప్లేన్ 60 మంది ప్రయాణిస్తున్నటువంటి ఏరోప్లేన్ కావచ్చు, ఆ తర్వాత హెలికాప్టర్ ఏదైతే ఉందో అందులో 4 ప్రయాణిస్తున్నారు. సో మొత్తంగా కలిపి 70 లోపు ఉన్నటువంటి ఈ 2 విమానాల్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు ఒక్కటేసారి ఈ విమానం అండ్ హెలికాప్టర్ గాల్లోనే ఢీ కొట్టడం, అది కూడా 2 కూడా ల్యాండ్ అవుతున్న టైంలోనే ఢీ కొట్టుకోవడం జరిగింది. స్పాట్లోనే పెద్ద ఎత్తున మంటలు రావడం, ఆ తర్వాత వెంటనే కుప్పకోవడం కూడా జరిగింది. అండ్ మనం చూడొచ్చు 2 ఒకటేసారి క్రాష్ అయిన తర్వాత ఇంకా అందులో ప్రయాణిస్తున్న ఎవరు కూడా బతికే అవకాశం లేదు. అండ్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెల్సియస్ ఎంత అంటే 1 ఆర్ 2 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంది. ఒకవేళ ఢీ కొట్టుకున్న తర్వాత కింద ఎవరైనా పడిపోయినా సరే 1 and 2 degrees ఆఫ్ సెల్సియస్ ఆర్ ఉష్ణోగ్రతలో బతికి ఉండే అవకాశం చాలా చాలా తక్కువ అనేటువంటి మాట కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఇప్పుడున్నటువంటి మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పటికే 25 మందిని చనిపోయిన వాళ్ళుగా గుర్తించడం అయితే జరిగింది. ఇంకా మిగతా వాళ్ళ కోసం ఎక్కడెక్కడ అనేది కూడా ఆ చుట్టుపక్కల అంటే క్రాష్ అయిన టైంలో విజువల్ ప్రకారం ఆర్ అక్కడ ఉన్నటువంటి లోకల్లీ ఉన్న పరిస్థితిని చూస్తూ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్కడైతే ఆ శిథిలాలు పడ్డాయో అవన్నిటినీ కూడా ప్రస్తుతం చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హుటాహుట్న సహాయక కార్యక్రమాలు అయితే అక్కడ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత మాత్రం ఎగ్జాక్ట్లీ ఇది రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జరిగింది. పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందినటువంటి ఇది ప్యాసింజర్ విమానం క్యాన్సస్లోని విషిటా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. 1 గంట తర్వాత ఇది వాషింగ్టన్లో రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ రన్వే మీద దిగేందుకు సిద్ధమవుతున్నటువంటి టైంలో ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇంతలో అదే సమయానికి ల్యాండింగ్ అవుతున్నటువంటి రక్షణ శాఖకు సంబంధించిన సికోర్స్కీ H-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ దీన్ని ఢీకొట్టడం జరిగింది. సో 2 ఆకాశంలోనే డాష్ అయిపోయిన పరిస్థితి. ఈ ఘటన జరిగినప్పుడు చాలా పెద్ద శబ్దం కూడా వచ్చిందని అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ విమానం 2 ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయాయి. మనం చూడొచ్చు క్లియర్గా అక్కడ ఒక నది కనిపిస్తోంది. ఆ నదిలోనే పడిపోయినాయి. అంటే ల్యాండ్ కాదు, ల్యాండ్ మీద పడలేదు. ఈ శిథిలాలన్నీ కూడా ఒక నదిలో పడిపోయిన పరిస్థితి. సో ఆ నదిలో గాలించడానికి చాలా టైం అయితే పడుతోంది. ఇప్పటి వరకు అయితే ఒక 20 నుంచి 25 మందిని మాత్రమే వెలికి తీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా ఎంతమంది మరణించారు ఆర్ ఎంతమంది
అందులో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణికుల లిస్ట్ అంతా కూడా తెప్పించుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. చాలామందే మృతి చెంది ఉంటారు అని కూడా అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ ఈ ఈ ఆపరేషన్ అంతా కూడా టేకప్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ హెలికాప్టర్ అండ్ ఫిఎస్ఏ ప్యాసింజర్ విమానం రెండు ఒకే సమయంలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించడమే దీనికి కారణం అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఏదో జరిగింది, టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం రావడం వల్లే ఇది జరిగి ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి రెండు ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానాలు ఆర్ హెలికాప్టర్ ఒకటి రక్షణ శాఖకు సంబంధించి అండ్ ఇంకోటి ప్యాసింజర్ విమానం. సో ఇవి రెండు కూడా ఒకే లేన్ మీద దాని మీద ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రస్తుతం అయితే నిర్ధారించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ అనుకోనటువంటి సంఘటన, కానీ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పట్లేదు. బికాస్ చాలామంది ఎవరైతే ఈ రెండిట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరు కూడా బతికే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ల్యాండ్ మీద కూడా క్రాష్ కాలేదు, ఇది నదిలో క్రాష్ అయింది కాబట్టి, నది పై భాగంలో క్రాష్ అయింది కాబట్టి ఒక్కసారిగా ఇవి రెండు విమానాలు కూడా ఒక హెలికాప్టర్ అండ్ ఒక విమానం కూడా క్రాష్ అయి నదిలో పడిపోయిన పరిస్థితి. సో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఈ ఘటనకు కారణం ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం అయితే ఒకవైపు జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మరికొన్ని గంటల్లోనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ ఏరోప్లేన్లో ప్రయాణిస్తున్నటువంటి 60 మంది కావచ్చు, హెలికాప్టర్లో రక్షణ శాఖకు సంబంధించిన ఈ హెలికాప్టర్ కావచ్చు, ఇందులో మేబీ మినిమం అయితే 2 లేదంటే 3, 4 ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా బతికే అవకాశం లేదని అయితే ఒక నిర్ధారణకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి ఆదేశించింది అమెరికా.